వెయిట్ లాస్ టిప్స్ చెప్పండి, వెయిట్ లాస్కి ఏం చేస్తున్నారు చెప్పండి. యూ కీప్ ఆన్ ఆస్కింగ్ రైట్. ఒక అద్భుతమైన వెయిట్ లాస్ రెసిపీతో మీ దగ్గరికి వచ్చాను. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ ద బెస్ట్. స్టార్టింగ్ రెసిపీలోకి వెళ్ళిపోతే మాత్రం నేను జస్ట్ ఒక 2 cups ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ద టేస్టీయెస్ట్ ఓట్స్ బాత్. సో లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇది నేను. అండ్ ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఇది తాలింపు వేసేద్దాం. ఇక్కడ బటర్ 10 grams బటర్ ప్యాకెట్స్ 2 వేసేసినాము. ఒక 2 to 3 minutes అండి ఇట్లా లైట్గా ఫ్రై చేశాను. హై ఫ్లేమ్ మీద బంద్ చేశాను. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఏ ఏరియల్ లుక్. ఉల్లిపాయ, ఇది క్యాప్సికము, క్యారెట్, టొమాటో, బీన్స్, అల్లం తరుగు, కొత్తిమీర, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాబేజ్. ఇవి ఆప్షనల్. ఎగ్స్ అనేవి మన ఆవాలు, జీలకర్ర 1/2 teaspoon ఆవాలు వేసాను, 1/2 teaspoon జీలకర్ర వేసాను. హైలో పెట్టాను. ఇప్పుడు తాలింపులో అవి పడగానే ముందు మన కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం 1/2 teaspoon వేయండి. మంచి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా, అవి చూస్తే మనసు ఆగదు ఎక్కడ. ఈ గ్రీన్స్ అన్నీ అండి, ఉల్లికాడలు ఇట్లాంటివన్నీ ఆప్షనల్. క్యారెట్ వేసేసిన, క్యాప్సికమ్ కదా, బీన్స్, ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టొమాటో, మన క్యాబేజ్. ఇన్ని కూరగాయలు పడిన తర్వాత ఇది ఎందుకు హెల్తీగా చెప్పండి నాకు. దీన్ని ఉడికించకండి. అండ్ ఒక్క చిన్న ఉల్లిపాయ, పెద్దది వద్దు, చిన్న సైజు మనకి బుజ్జి ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, అది ఒక్కటైనా చాలు. నేను జస్ట్ ఒక 2 pinches ఆఫ్ పసుపు వేస్తున్నాను. అండ్ 1 teaspoon ఉప్పు వేస్తున్నాను. చాలు, ఉప్పు తక్కువే పడుతుంది. సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోని అంతే క్వాంటిటీ వాటర్. 2 cups తీసుకున్నాం కదా, 2. ఇలా ఉంటేనే మనకి ఓట్స్ రైస్ లాగా పొడి పొడిగా వస్తుంది. సో మన ఓట్స్ రెడీగా ఉన్నాయి. మనది ఇది హైలో పెడుతున్నాను ఇప్పుడు. ఇది పొంగు రాగానే సో ఇది వేసేసి మనం మంచిగా కలపటమే. వాటర్ మొత్తం వెంటనే పీల్చేసింది చూసారా, నాకు కావాల్సింది కూడా ఇదే. ఇప్పుడు ఈ క్షణం నుంచి సిమ్లో పెట్టేస్తున్నాం. సో దట్ ఓట్స్ లైట్గా బాయిల్ అవుతుంది అండ్ కూరగాయలు కూడా లైట్గా బాయిల్ అవుతుంది. కానీ మనకి అన్నంలాగా కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. నాకు ఇలా ఇష్టం. చిన్నపిల్లలు కూడా ఇలాగే నచ్చుతుంది. ఇలాగే డ్రైగా అవనివ్వండి. మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇంకా టేస్టీగా ఇంకా ఇంట్రెస్టింగ్గా పిల్లలకి కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొకటి తీసుకున్నాను. అసలు ఎక్కడ ఆగే లక్షణం నా దగ్గర లేదే. జస్ట్ వెరీ లైట్గా బాయిల్ చేశాను నేను. ఎక్కువసేపు పట్ల 1 minute కట్టేశాను. మనం దేంట్లో నూడిల్స్లో కానీ ఎందులో ఎగ్ వేయాలన్నా ఇట్లా సపరేట్గా చేసి పైన చల్లితేనే ఆ టేస్ట్ ఉంటుంది. మంచిగా ఫ్రై అవుతుంది చూసారు. ఇది మోర్ దాన్ 3-4 minutes నుంచి మగ్గుతుంది. సో మనకి ఓట్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక 3-4 minutes అంతే. అట్లా అయితేనే మనకి హాఫ్ బాయిల్డ్ ఉంటుంది అండ్ ఇట్లా పొడి పొడిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఉప్పు చూడండి. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళు, ఎగ్స్ తినని వాళ్ళు ఇది వేయకండి. ఇదేంటంటే ఎక్స్ట్రా కోటింగ్ దేనికంటే పిల్లలకి నచ్చటానికి అండ్ మనకి ఫుల్ ప్రోటీన్. అండ్ ఇందులో మనం ఇంట్లో వండుకునే కర్రీస్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ నేను బంద్ చేస్తున్నా. సో అద్భుతమైన యమ్మీ, టేస్టీ అండ్ హెల్దీ. ఇది బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ లాస్ రెసిపీ. సూపర్, చాలా బాగుందండి. ఎగ్ వేయటం వల్ల మనకి తినాలి అనే ఫీలింగ్ పెరుగుతుంది ఫస్ట్ థింగ్. 2 పిల్లలకి మనకి కూడా అదొక బిస్కెట్ అనమాట. ఇంత మంచి ఫుడ్ తినడానికి ఎగ్ ఈజ్ ఎ బిస్కెట్. ఇట్స్ వెరీ గుడ్. మీరు కూడా చేయండి. వెయిట్ లాస్ రెసిపీ, డూ ఇట్.